మేదరమెట్లలో సిద్ధం బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయే రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల కోసం వందల సంఖ్యలో గ్యాలరీలను సిద్ధం చేశారు. వెల్లువలా తరలివచ్చే వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభ వేదిక నుంచి సీఎం జగన్ నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 5 ఏళ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించనున్నారు. మేదరమెట్ల సిద్ధం సభకు భారీ స్పందన వస్తుందన్నారు మంత్రి విడదల రజని. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్నను ఎదుర్కోలేక చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని పార్టీలు కలిసినా విజయం వైఎస్ఆర్సీపీదేనంటున్న మంత్రి విడదల రజనీతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు సభల తర్వాత మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో మేదరమెట్లో రేపు ఆ సిద్ధం సభ నిర్వహించబోతుంది. ప్రతిపక్షాలు కూటమి కొడుతున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి సభ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు మంత్రి విడదల రజని ఆమెతో మాట్లాడే ప్రయత్నం. ఈ సభ మీద చాలా ఫోకస్ ఉంది. ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ ఉంది, ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ సభకు సంబంధించి? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారనే విషయం ఈ 3 సభల ద్వారా మనకు అర్థమైంది. ఇప్పుడు చూసినట్టయితే చివరి సిద్ధం సభ రేపు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభ చివరి సభ కావడంతో ఈ 3 సభలకు మించే ఉంటుందని చెప్పి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినట్టయితే ఈరోజు జగనన్న వచ్చాక ఈరోజు ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజల గుమ్మానికే తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో 80 నుంచి 85% వరకు కూడా ప్రజలకు ఈరోజు సంక్షేమ పథకాలు అంది ఈ సంక్షేమ ఫలాల వల్ల చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మనం చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి మన జగనన్న ప్రభుత్వంలో నెలకొంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు మనసులో పెట్టుకొని వాళ్ళ భావి తరాలకు, వాళ్ళ పిల్లల కోసం కావచ్చు, ఒక బంగారు భవిష్యత్తు కోసం జగనన్న పాలన ఇంకా కొనసాగాలి. అది సాధ్యమైనప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ప్రజలంతా కూడా ఒక డెసిషన్కి వచ్చారు. కాబట్టి మేము నమ్ముతా ఉన్నాము, ఒక ట్రెండ్ అనేది మొదలైంది, ఒక పాజిటివ్ బజ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధం సభల ద్వారా ఇంకా ఎక్కువ అయింది అనేది చెప్పొచ్చు. సో కాబట్టి ఈ రేపు జరగబోతున్నటువంటి చివరి సిద్ధం సభ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సక్సెస్ కాబోతుంది. ఈ 3 సభలకు మించి జరగబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. వైపు మీరు సిద్ధం సభ జరుగుతుంది, ఎన్నికలకు ముంగిట ఇప్పుడు ఢిల్లీలో ఇవాళ పొత్తులు కుదురుతూ ఉన్నాయి. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటుంది. మిమ్మల్ని ఓడించడం, కేవలం జగన్మోహన్ రెడ్డిని అధికారంలో దించడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకుంటున్నట్టు టీడీపీ, జనసేన చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక్కసారి టీడీపీ గురించి ఆలోచిస్తే వాళ్ళ ఎగ్జిస్టెన్సీయే డైలమాలో పడినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే ఈ 3 సిద్ధం సభలు ఏ విధంగా స్పందన ప్రజల నుంచి వచ్చిందనేది మనకు అర్థమవుతోంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళ పరిస్థితి కావచ్చు, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ మీద కనుక వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఉంటే ఈ పరిస్థితి వాళ్ళకు వచ్చేది కాదు. వాళ్ళ ఎగ్జిస్టెన్సే డైలమాలో ఉంది కాబట్టి వాళ్ళకు ఒక షెల్టర్ కావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి పొత్తుల కోసము ఈరోజు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పరిగెట్టేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, వాళ్ళు ఓడిపోతున్నారు, ఓటమి భయంతోనే ఈ పొత్తుల కోసం పరిగెడుతున్నారు. ఈ రాష్ట్రంలో మరలో ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మా నాయకుడు జగనన్నని ముఖ్యమంత్రికి చేసేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకు స్పష్టంగా రీసెంట్గా జరిగినటువంటి సిద్ధం సభల ద్వారా కూడా మరొకసారి మనకు స్పష్టమైందని చెప్పొచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీని దేశంలో లేకుండా చేస్తా ఉన్నారు, దేశం నుండి మోడీని తరిమేస్తామని చెప్పి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో దేశం కోసమే నేను పొత్తు పెట్టుకున్నాను అన్నారు. ఇవాళ బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇన్కన్సిస్టెన్సీ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. గతంలో మోడీ గారు వచ్చినప్పుడు వీళ్ళు బ్లాక్ బలూన్స్ ఏ విధంగా ఎగిరేశారో, అలాగే అమిత్ షా గారు వచ్చినప్పుడు రాళ్లతో ఎలా దాడి చేశారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదేమి ఎవరికి తెలియనటువంటి విషయం కాదు. మళ్ళీ ఈరోజు అవసరం కోసము మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళు బతిమలాడుకుంటున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో అలవాటే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ప్రజలకి తెలుసు. అవసరం ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, అవసరం అయిపోయినాక ఎలా ఉంటారు అనేది కూడా మళ్ళీ ఇప్పుడు సాక్షాత్తుగా ఇది ఈ పర్టికులర్ ఈ అంశమే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం వాళ్ళ ఒక షెల్టర్ కోసమే ఇవన్నిటి కోసం వాళ్ళు పాకులాడుతున్నారని చెప్పి మనకు అర్థమవుతోంది. 3 పార్టీలు కలిసిన తర్వాత కూడా ఇప్పటికీ వై నాట్ 175 అని చెప్పేటువంటి డేర్ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్గా
మూడే కాదు 30 కలుపుకొని ఇబ్బంది ఏమి లేదు. వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175? ఎందుకంటే ప్రజలకు జగనన్న ఈరోజు మంచి చేశాడు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. 99% ఆఫ్ ద మేనిఫెస్టోని అమలు చేసి ఈరోజు ధైర్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు గడపకి సంవత్సరం ముందే తిప్పినటువంటి ఘనత జగనన్నకు దక్కుతుంది. కాబట్టి మాకు ప్రజలతో నేరుగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మనకు ఆ కనెక్ట్ అనేది ఉంది. ప్రజలకు నేరుగా ఈరోజు సంక్షేమ పథకాలు మనము అమలు చేశాము, డెవలప్మెంట్ ఇచ్చాము. కాబట్టి ప్రజలు మనల్ని ఓన్ చేసుకున్నారు, ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. కాబట్టి అందుకే వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అని మనం ఏం చేస్తున్నాము. అండ్ ఖచ్చితంగా ఈ దిశగానే ఇది జరగబోతుంది. ఆ సక్సెస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడబోతుంది అని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా సిద్ధం సభలకి వస్తున్నటువంటి ప్రజాస్పందన చూసి భయపడి ఆ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వరకు వెళ్ళి బీజేపీతో పొత్తులు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందని విడుదల రజని చెప్తా ఉన్నారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసినా సరే వై నాట్ 175 ఒక నినాదంతోనే మేము పనిచేయబోతున్నాం. విడెన్స్ టు శ్రీనివాస్తో సతీష్, సాక్షి టీవీ, అద్దంకి.